అది కరాఖండిగా చెప్తున్నాయమ్మా. మరి ఈ అది రోజు మీరు గురువులకు నేను చేసిన చెప్పకుండా తప్పుకి చేసిందాన్ని. పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు తీసుకెళ్ళాను, ఎందుకు నాకు అసలు ఇవన్నీ ఎందుకు, ఇవాళ జైలు అంటున్నారు, అసలు నేను ఎందుకు ఇవాళ ఇలా తప్పుదోవ పట్టాల్సి వచ్చిందని చెప్పి మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? పశ్చాత్తాపం అని కాదు, నేను ఏమనుకున్నా అంటే ఎవరైనా సాధన నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది కదా అని నేను ఆలోచించా. బట్ ఇలాంటివి వెళ్తాయని తెలియదు కదమ్మా. బట్ దేనికైనా సిద్ధం తల్లి, ఓకేనా? దేనికైనా చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా ఐఎమ్ రెడీ. అందులో ఎలాంటిది సందేశం లేదు. నేను గురువులకు చెప్పాను, నేను చేసిన మిస్టేక్ నేనే అనుభవిస్తాను అని చెప్పాను కూడా. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా సరే మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వస్తాము అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీ సమాధానం ఏంటి? మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోలేకపోతే మేమేమి చేయలేము, మా దగ్గరికి రావద్దు కూడా. యా, ఇది ఓపెన్ గా, ఇంకా ఇది కరాఖండిగా చెప్తున్నాను, తల్లిదండ్రులను ఒప్పించుకొనే రావాలి. యా, మళ్ళీ మీకు ఏమైనా ప్రజలు అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నా దగ్గర వర్షిని గురించి ఎవరు ఎత్తద్దు దయచేసి. నేను నా పోరాటంలో, నా పూజలలో, నేను నా దీక్షలో, నా సాధనలో నేనున్నాను. ఇది ఇక్కడికి ఎండ్ అయితే బాగుంటది అని అనుకుంటాను. త్వరలోనే పోలీస్ స్టేషన్ కి వస్తాను, అప్పుడు మీరు కూడా రావచ్చు తల్లి, మీరు కూడా వచ్చి అక్కడ ఏం జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకొకటి విష్ణు వల్ల ఆపద ఉందని చెప్పారు. రేపు పొద్దున అమ్మాయికి ఏదైనా ఇట్లా ఆపద కానీ వస్తున్నట్లు మీకు కానీ తెలిస్తే మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అప్పుడు కూడా నాకు వద్దులే అని చెప్పి వదిలేసే ప్రయత్నం చేస్తారా? అమ్మా, అది 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 వాళ్ళ వ్యక్తిగతం అమ్మా, ఓకేనా? నేను ఆడపిల్లల గురించి పోరాడుతున్నా కాబట్టి 100% ఏదన్నా చాలా పెద్ద ఇది జరిగితే ఆ అమ్మాయికి ఇంకా ఏదన్నా ఫర్దర్ గా ఆ అమ్మాయి ఇంకా లేదు నా జీవితం నాశనం అయిపోయింది అని కంపల్సరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం అయితే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా అని అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పటిదాకా నేనేం రియాక్ట్ అవ్వనమ్మా. అది వాళ్ళు ఇచ్చి వాళ్ళకి తెలిసి వస్తుంది, త్వరలోనే కూడా తెలిసి వస్తుంది ఎవరు తప్పు ఏంటన్నది తెలుస్తుంది అంటారు. అయితే భగవంతుడు కంపల్సరీ చూపిస్తాడమ్మా. ఏదో మనకు ఆపర్చునిటీ వచ్చింది, ఎవరో ఆశ పెడుతున్నారు అనేది కాదు, ఆల్రెడీ తెలిసిపోతుంది అందరికి వాట్ ఈస్ ద వాట్ అనేది, ఎవరు ఆశ పెడుతున్నారు ఏంటిది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేయడానికి, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి చూసుకుంటారు, తప్పదు. కొందరు పడనోళ్ళు ఏం చేస్తారంటే నువ్వు రాశి కూడా ఇయ్యద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది కావచ్చు, చెప్పలేము. అది ఆమె వ్యక్తిగతం. ఆమె నిజంగా జెన్యున్ గా ఉంటే ఆమె ఏంటనే ఆమె ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి నిన్న మీరు అన్నారు వాళ్ళ తండ్రి ఏవైతే రుజువులు ఇప్పించాలి, మంగళగిరి రావాలి అని చెప్పారు. మరి మీరు ఇప్పుడు మంగళగిరి రావడం అన్నది ఆపేస్తారా, లేకపోతే ఏంటి? వస్తారా? మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ఛాన్సెస్ అమ్మా, నేను వెనక్కి అడిగేనమ్మా. ఇలాంటి చిన్నాటికి వెనక్కి అడిగేస్తే ఇంకెందుకమ్మా. ఇప్పుడు నేను ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద అఘోరైనా, ఎంత పెద్ద నాగ సాధువు అయినా నేను ఒకటి చెప్తానమ్మా. అందరూ ఎలా భావిస్తారంటే 90 మంది నిన్ను మొక్కేటోళ్ళు, నిన్ను ప్రేమించేటోళ్ళు ఉంటే 10 మంది నిన్ను విమర్శించి తిట్టి కొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా తట్టుకొని బయటకు వస్తున్నావు అంటే వాళ్ళని కూడా తట్టుకునే శక్తి ఉంటేనే బయటకు వచ్చి పోరాడాలి. లేదంటే హిమాలయస్ లో చెట్ల కింద పుట్ల కింద గుళ్ళల్లో ఉండాలి. ఇది ఏంటి, 10 మందిని తట్టుకునే శక్తి ఉండాలి. 90 మంది నీ దగ్గరికి వస్తారు, ప్రేమతో మాట్లాడతారు, మొక్కుతారు, ఆశీర్వదిస్తారు, నీ దగ్గరికి వెళ్ళి పూజలు చేపించుకుంటారు. వీళ్ళు కాదు ముఖ్యం, ఆ 10 మంది రాళ్లతో కొడతారు, తిడతారు, నేను విమర్శిస్తాడు చూసినవా, వాళ్ళని తట్టుకున్నప్పుడే నువ్వు గెలుస్తావు. లేదంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. వాళ్ళని గెలుస్తాను నేను ఆ 10 మందిని గెలుస్తాను. విమర్శించే వాళ్ళని, తిట్టే వాళ్ళని, కొట్టే వాళ్ళని గెలుస్తాను. ఇంకా మీకు అర్థం కాలేదు అనుకుంటామ్మా. అర్థమైందో అర్థం కాలేదో, ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, ఎంత ఏమైనా సరే ఒక్క అడుగు కూడా వెనక్కేయలే, ఒక్క అడుగు కూడా ముంగడికి వెళ్తూనే ఉన్నాను. ఇప్పటి కూడా వెళ్తాను. నేను ఆ 10 మంది గురించి ఆలోచిస్తాను. ఎవరైతే 10% మంది ఏదైతే బ్యాడ్ గా ఆలోచించి బ్యాడ్ గా నెగిటివ్ గా చూస్తారో ఆ 10 మందిని ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తాను తప్ప, నాకే కాదు, ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద గురువు అయినా తిట్టేటోళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు, అది కామన్. దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అప్పుడే నీ సాధన లక్ష్యం అనేది కనబడుతుంది. అండ్ ఇప్పటి వరకు సాధకుడి లక్ష్యం
అండ్ ఇప్పటి వరకు కూడా మీకు ఒక్కలైనా పాజిటివ్గా ఉన్నారు అంటే వర్షిని అని అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ కూడా ఈ విధంగా మాట్లాడేసరికి అంటే మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు ఏంటి, ఏమైనా బాధపడుతున్నారా? అంటే మీ మాటల్లో అది తెలుస్తుంది. యా అమ్మా, ఫర్దర్ గా ఏంటి అనేది నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత తెలుస్తుంది అమ్మా. అంటే ఆమె ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారో మిస్సింగ్ కేసు ఉన్న కిడ్నాపింగ్ కేసు, ఆ మిస్సింగ్ కేసు కిడ్నాపింగ్ కేసు భగవంతుని తెలుసు, ప్రజలందరూ చూశారు కూడా. అది వాళ్ళ డిసిజన్ మీద ఆధారపడి ఉంటదమ్మా. దేనికైనా ఐ హావ్ టు ఫేస్, నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను వెనక్కి అడిగి వేయలేను. అందుకే చెప్తున్నా కదమ్మా, 10 మంది చెడ్డ వాళ్ళని తట్టుకునే శక్తి ఎప్పుడైనా నెగ్గుతాడు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా సాధకుడు నెగ్గాల్సిందే. సాధకుడి లక్షణమే అదే అమ్మా. మంచోళ్ళకి ఎప్పుడు దగ్గర తీయడం కాదు, చెడ్డోళ్ళని కూడా తట్టుకున్నప్పుడే సాధకుడు. ఇప్పుడు మీరు స్టేషన్ దగ్గరికి వస్తానంటున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ వర్షిని మిమ్మల్ని చూసి మనసు మార్చుకొని మళ్ళీ మీతోనే వచ్చేస్తానంటే తీసుకెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు పర్మిషన్ వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుంటే 100% అమ్మా. తల్లిదండ్రులు అమ్మా పర్లేదమ్మా తీసుకెళ్ళు, సాధనిప్పి వారానికి నెలకి 2 రోజులు రమ్మని అని అలా వాళ్ళు ఒప్పుకోవాలమ్మా. ఇప్పుడు ఆ పిల్ల డిసిజన్ ఏమీ లేదు, వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవాలి, అంతే. అదే ఎప్పుడు వస్తున్నారండి మీరు? యా అదే అమ్మా, ఇప్పుడైతే నేను ఢిల్లీకి దగ్గరలో ఉన్నాను. హరిద్వార్ వెళ్ళి, హరిద్వార్ లో దర్శనం ఉన్నది. ఆ దర్శనం చేసుకుని ఒక పూజ ఉన్నది, ఆ పూజ చేసుకుని నేను అప్పుడు ఇంకే జ్యోతిర్లింగం ఉన్నాయని అవి దర్శనం చేసుకుని మాక్సిమం ఒక 10 days పడుతుంది అమ్మా. ఓకే. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారండి మొత్తం ఇదంతా కూడా? అదే అమ్మా, నేను ఏమంటున్నాను, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటిది అనేది దయచేసి నన్ను అడగద్దు. నేను దేశమంతా తిరుగుతూ ఉంటాను, ఒక చోట అని కాదు. ఒక చోట కూర్చోలేను, ఒక చోట ఉండలేను కూడా. త్వరలోనే కూర్చోబోతున్నా, అది వేరు. కానీ ఇప్పటిదాకా అయితే, ఈ సెకండ్ దాకా అయితే నేను ఎక్కడెక్కడ 3 రోజులు కాశీలో ఉన్నాను. ఇప్పుడు హరిద్వార్ లో 1 రోజు ఉంటాను. తర్వాత మళ్ళీ వేరే జ్యోతిర్లింగాలు దర్శనం ఉన్నాయి, ఇంకో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి దర్శనానికి వెళ్తున్నాను. నా ప్రయాణం నాకు సాగుతుంది, నా ధర్మ పోరాటం నాకు సాగుతుంది. నేను ఎలా ఏంటనేది అది జరుగుతూనే ఉన్నది. రెగ్యులర్ ఎలా ఉంటానో అలా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా వర్షిని గురించి నన్ను అడగద్దు. ఎందుకంటే క్షేమంగా వాళ్ళ అన్నయ్యల దగ్గర, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నది కాబట్టి మీరు ఏదన్నా అడగదలుచుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మ నాన్న అడగండి. అది